వైసీపీ అధినేత జగన్ ఆదేశాలను ఆ నియోజకవర్గం నేతలు వినడం లేదా? పార్టీ లైన్ దాటి రచ్చకెక్కిన ఆ ఇద్దరు నేతలు కేడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అయితే పార్టీ ఇన్ఛార్జ్ను మార్చేసి హైకమాండ్ తప్పులో కాలేసిందన్న టాక్ వినిపిస్తోందా? చివరకు 3 గ్రూపులు 6 వర్గాలతో ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరలా మారిపోయిందా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి? ఈ పరిస్థితికి కారణం ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో రాజకీయం వేడెక్కుతోంది. ఆముదాల వలసలో కొద్ది రోజులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండడం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. 3 నెలల క్రితం జగన్ ఆదేశాలతో చింతాడ రవికుమార్ ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఇన్ఛార్జ్గా కొనసాగిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎందుకు తప్పించారో ఫ్యాన్ పార్టీలో ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ ఇద్దరు నేతలను పట్టించుకోవడం లేదు. దాంతో ఇద్దరు నేతలు 3 గ్రూపులు అన్నట్టుగా ఆముదాల వలస పాలిటిక్స్ మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆముదాల వలస ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంను తప్పించిన వైఎస్ జగన్ చింతాడ రవికుమార్కు బాధ్యతలు అప్పగించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ స్పీకర్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన అనుచరులతో మాత్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో తమ్మినేని వర్గం చింతాడకు సహకరించకపోవడంతో ఆయన బలం సగం తగ్గిందని అంటున్నారు. అటు 40 ఇయర్స్ ఇండస్ట్రీ తమ్మినేని ఆధిపత్యాన్ని తట్టుకోలేక, చింతాడ రవి వెనక తిరగలేక కేడర్ నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఇరువురు నేతలు వర్గపోరు ఆధిపత్యం చూపేందుకు వరుస మీటింగ్స్ పెడుతుంటే ఎటు వెళ్లినా ముప్పే అని తల పీక్కుంటున్నారట. ఈ క్రమంలోనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పోటాపోటీగా నిర్వహించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. దాంతో నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికి వెళ్లాలో తెలియక తెగ సతమతమవుతున్నట్టు టాక్. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఇన్ఛార్జిను మార్చి తప్పు చేశారన్న భావన కొంతమంది నేతల్లో వ్యక్తమవుతోందట. మరికొంతమంది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ హైకమాండ్ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్స్ పెడుతున్నా చర్యలు లేవని గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా సిక్కోలు పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. విపక్షంలోకి మారిన వైసీపీ నేతల తీరు మారకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. అటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్కు సహకరించాలని చెప్పినా సయోధ్య కుదరడం లేదు. దాంతో చింతాడ రవికుమార్ని తప్పిస్తారా, లేకుంటే తమ్మినేనిని బుజ్జగిస్తారా అనే చర్చ జరుగుతోంది. అలా కాకుండా మరో కొత్త నేతకు ఇన్ఛార్జ్ పోస్టును అప్పగించి వీరిద్దరిని పక్కన పెట్టినా పెట్టొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఆముదాల వలసలో ఏం జరగబోతోందో.